జాగ్రత్త బాబాయ్. ఇలా ఇలా కూర్చో, మెల్లి కూర్చో. మా తాత మారు పటేలు ఈ ఊరికి పెద్ద. ఈయనకి 40 ఉన్నప్పుడు ఈ ఊరు పుట్టిందట. ఇప్పుడు ఈయనకి 80 పైనే. అవును, ఎన్నో పోరాటాలు చేసిన మనిషి. ఇటు కొమరం ఉద్యమంలోనూ పాల్గొన్నాడు, అటు అల్లూరు ఆశయాలతోనూ పనిచేశాడు. మా ఊరికే కాదు, చుట్టూరా మండలంలోనే పెద్ద మనిషి. ఫలితాలు ముఖ్యం, పడ్డ కష్టాలు కాదు. విత్తనం నాటినవాడు ఫలాలు తినలేడు. ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారు కదా. అందుకే నేను అదృష్టవంతుడనుకుంటాను. కానీ ఈ అదృష్టానికి నోచుకొని దురదృష్టవంతులు ఎందరో వెళ్ళిపోయారు. అదే తాత, మీ నుండి మాకు కావాల్సిన సమాచారం 3 తరాల సమాచారాన్ని ఇవ్వగలిగేది మీరు మాత్రమే. ఆ రోజుల్లో మీరు, మీ గిరిజనులు, మీరు పడ్డ సమస్యలు, ఆనాటి అనుభవాలు వివరిస్తారా? చక్కటి వెలుగులో ఉండి ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా తలుచుకోవడం? ఆ చీకటి రోజుల గురించి ఇప్పుడెందుకమ్మా తెలుసుకోవడం? తెలియాలి తాత. నిన్నటి చరిత్ర నేటి తరానికి తెలియాలి. అది ఈ తరానికి, భావితరానికి ఒక పాఠంలో ఉపయోగపడుతుంది. మీరు చెప్పిన విషయాలు తెలుసుకొని వాటిని మా పత్రికల ద్వారా ఈ సమాజానికి తెలపాలనే ఇంత దూరం వచ్చాము. ఆ రోజుల్లో అడవే మా ప్రాణం. అడవే మా సర్వస్వం. అక్కడే జననం, అక్కడే మరణం.